హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్స్లో తేదీల్లో మార్పులు వచ్చినాయి. కొన్ని చోట్ల అయితే ఆల్రెడీ సిబిఎస్ఈ ఎగ్జాము జేఈ మెయిన్స్ క్లాష్ అయిన చోట మరి ఆల్రెడీ మనం వీడియో చేసాం కదా, దానికి లాగానే మరి వార్తా కథనం అయితే రావడం జరిగింది. ఏప్రిల్ 2న జరగాల్సిన పరీక్ష అదే రోజున సిబిఎస్ఈ పరీక్ష 2 ఎలా రాస్తామంటారు విద్యార్థులు, 2 రాయలేరు. జేఈ మెయిన్ 2 పరీక్ష తేదీలు మారే అవకాశం. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం వెల్లడించింది. వాస్తవానికి 2, 3, 4, 7 తేదీలో 2వ విడత జేఈ మెయిన్ జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు శనివారం విడుదల చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. అయితే ఈరోజు అయితే రిలీజ్ అయిపోయినాయి, అడ్మిట్ కార్డు అయితే రిలీజ్ అయిపోయినాయి. కాకపోతే తేదీల్లో మార్పు అంటే మరి అయితే అదే రోజు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిబిఎస్ఈ పరీక్ష ఉంటుంది. సిబిఎస్ఈ పరీక్ష ఉంటుంది. మరి సిబిఎస్ఈ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్ష షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం ఏప్రిల్ 2న లాంగ్వేజ్, 3న హోమ్ సైన్స్, 4 ఫిజియాలజీ ఉంది. అంటే 2వ తారీఖు జేఈ మెయిన్ ఉంది, మరి 3వ తారీఖు ఉంది, 4వ తారీఖు. సిబిఎస్ఈ పరీక్ష ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు కొనసాగుతుంది. జేఈ మెయిన్ పరీక్ష 9 నుంచి 12 వరకు కొనసాగుతుంది. మరో షిఫ్ట్ 3 నుంచి 6 వరకు కొనసాగుతుంది. దీంతో సిబిఎస్ఈ పరీక్ష రాసే విద్యార్థులకు జేఈ మెయిన్స్కు హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. లేదా మెయిన్స్ రాసే విద్యార్థులకు సిబిఎస్ఈ పరీక్ష వదిలేసి ఏదో ఒకటి రాయాలి. పలువురు విద్యార్థులు ఈ విషయాన్ని కేంద్రం దృష్టి. దీంతో శుక్రవారము అంశంపై కేంద్ర ప్రభుత్వం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్ష మార్పు లేదా ప్రత్యామ్నాయం నిర్ణయం ప్రకటించాలని కేంద్రం ఎన్టీఏ సూచించింది. మరి పేపర్ వాళ్ళకి మరి ఇంకా తెలియదేమో, ఆల్రెడీ వీళ్ళైతే నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారమ్మా. మరి ఈ యొక్క న్యూస్ పేపర్ మరి వార్తా కథనంకి ఇంకా అప్డేట్ రానట్టుంది. మరి మనకి ఎవరికైతే సిబిఎస్ఈ ఎగ్జాము ఆ రోజు ఉందో వాళ్ళు సిబిఎస్ఈ హాల్ టికెట్టు ప్లస్ జేఈఈ ఇంటిమేషన్ లెటర్ ఈ 2 మెయిల్ చేసినట్టయితే వాళ్ళకి వేరే డేటు ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి వీళ్ళకి తెలిసిందో లేదో మరి అప్డేట్లో ఉన్నారో మనకైతే తెలియదు, కానీ ఇది ఆల్రెడీ మరి జరుగుతున్న విషయాన్ని వీళ్ళు చెప్పారు. మరి ఆల్రెడీ ఏంటంటే ఎవరికైతే సిబిఎస్ఈ ఎగ్జామో 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ ఉంటుందో వాళ్ళు సిబిఎస్ఈ హాల్ టికెట్ ప్లస్ జేఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ లెటర్ 2 యాడ్ చేసి మెయిల్ చేసినట్టయితే ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియో చేసాము. మరి మెయిల్ చేసినట్టయితే మనకి మెయిల్ చేసినట్టు వాళ్ళు వేరే డేటు వాళ్ళకి సపరేట్గా ఎగ్జామినేషన్ పెడతారు. ఈ సిబిఎస్ఈ స్టూడెంట్స్కి క్లాష్ అయిన స్టూడెంట్స్కి సపరేట్గా ఎగ్జామినేషన్ పెడతారు. దీనివల్ల పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. అందులో మన తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్కి ఎటువంటి ప్రాబ్లము లేదు. నో ప్రాబ్లం. ఏపీ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్, తెలుగు వాళ్ళకి మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి. నో ప్రాబ్లం. మన సైడ్ నుంచి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరేమి ఈ యొక్క వార్తా కథనాలు చూసి ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే కొంతమంది వార్తాపత్రికలు చదివి అయ్యో మారిపోతున్నాయేమో. ఆల్రెడీ అడ్మిట్ కార్డులు అయితే వచ్చేసినాయి, డౌన్లోడ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. డేట్స్ వచ్చినాయి, నైట్ వచ్చినాయి, 28 midnight 12 o'clock 10 రావటం అయితే జరిగింది. మన వీడియో కూడా చేసాం, ఇబ్బంది ఏం లేదు. మీరేమో కంగారు పడద్దు. ఆల్ ది బెస్ట్. చదువుకోండి బాగా, మీరు కాన్సన్ట్రేషన్ చేసి మీరు మీ స్కోర్ని బూస్ట్ చేసుకోండి. మరి థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్, బాయ్.